అవిద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తవకమకరందశ్రుతిఝరీ దరిద్రాణం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రామురరిపువరాహస్య భవతి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వందే గురుపదద్వంద్వమవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రైపురం మహః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. ఆంజనేయమతిపాటలాననం కాంచనాద్రికమనీయ విగ్రహం పారిజాతతరుమూలవాసినం భావయామి పవమాననందనం. వైదేహీ సహితం సురద్రుమతలే హైమే మహామంటపే మధ్యే పుష్పకమాసనే మణిమయే వీరాసనే సుస్థితం. అగ్రే వాచయతి ప్రభంజనసుతే తత్వం మునిభ్యః పరం వ్యాఖ్యాంతం భరతాదిభిః పరివృతం రామం భజే శ్యామలం. శత్రువులను జయించడం అంటే అదుపులో పెట్టడం అని అర్థం అన్నమాట. ఈ శత్రువులు ఏం శత్రువులు? కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలని 6 శత్రువులు ఉన్నాయి మనలో. అందులో ఎప్పటికీ నాశనం కానిది మొదటిది కామం. ఎన్ని కోరికలు మానవుడికి, ఆ కోరిక తీరితే ఈ కోరిక, ఈ కోరిక తీరితే ఆ కోరిక, అలా వస్తూనే ఉంటాయి. ఈ కోరికలు తీరనంత వరకు మానవుడికి అశాంతి అనేది అలా ఉంటూనే ఉంటుంది. మొదట్లో కారు లేకపోతే కారు వచ్చిన తర్వాత వాల్వో బస్సే కొనేసి ఇంట్లో పెట్టుకుని మన కుటుంబం అంతా వెళ్ళాలనిపిస్తుంది. మళ్ళీ బస్సు వచ్చాక ఈ బస్సు మెయింటెనెన్స్కి పెట్రోల్ బంకు వచ్చిందంటే మళ్ళీ దానికోసం బ్యాంకు డిపాజిట్లు, ఇవన్నీ ఉండాలంటే పెద్ద లంక అంత ఇల్లు కావాలి. గుంటూరు అంతా గుంటూరు అంతా రాసిచ్చేయాలని కోరిక. ఈ వెస్ట్ ఇచ్చాక ఇంకా రొస్టు పెరిగిపోతుంది. ఇంకా బెస్ట్ ఏమిటని చూస్తాడు. తెలుగుదేశం అంతా మొత్తం ఆక్రమించేయాలి. ఏపీ అయిపోయాక ఏం చేస్తాడు వాడు? ఆ భారతదేశం అయ్యాక ప్రపంచం అంతా వచ్చాక ఆకాశం అయ్యాక పాతాళం. ఈ అయినా వాడికి సుఖం ఉండదు. కాబట్టి ముందు కోరికలను అదుపులో పెట్టాలి. కామం వల్ల క్రోధం వస్తుంది. కామాత్ క్రోధః అభిజాయతే. ఎంత బాగా తేలిగ్గా చెప్పాడండి భగవద్గీతలో. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే క్రోధాత్ భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతి విభ్రమః స్మృతిభ్రంశాత్ బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి. ఒక వ్యక్తి ఏదైనా వస్తువుని పదే చూస్తే ఆ వస్తువు మీద వీడికి స్నేహం ఏర్పడుతుంది. స్నేహం ఏర్పడింది. ఉదాహరణకే చూద్దాం. రోజు వచ్చి ఆ కుర్చీలో కూర్చున్నారనుకుందాం. కూర్చోక ఈ కుర్చీతో స్నేహం వస్తుంది. అప్పుడు మర్నాడు మనం వచ్చాక ఆ కుర్చీలో ఎవడన్నా కూర్చుంటే ఇది నా కుర్చీ అంటాడు వీడు, ఏదో వీడు తెచ్చుకున్నట్టుగా ఎక్కడి నుంచో. అంటే ఈ కుర్చీ మీద వ్యామోహం ఏర్పడింది. ఈ సంఘం వల్ల ఏమవుతుందన్నమాట? స్నేహం.
దానివల్ల ఏమవుతుంది, అది కోరిక. ఈ కోరిక తీర్చుకోవాలి. కుర్చీని పట్టుకుపోవాలనిపిస్తుంది. నాకు తెలియక మా చిన్నప్పుడు టేక్ యువర్ సీట్ అనేది మా టీచర్ గారు. నా కుర్చీ నేను ఇంటికి తెచ్చేసుకున్నాను. టేక్ యువర్ సీట్ అన్నారు కదా అని. అంటే కూర్చోమని కాదు, పాపం పట్టుకుపోవడం అని. ఎవడికి వాడికి కొంతకాలం పోయాక కుర్చీ అంటే చిన్నదనుకోండి, పట్టుకుపోయినా కొంపమలు కదా. కానీ అవతల వాడి కారును చూసి ఈ కారు కొనుక్కోవాలి, ఈ కారు పట్టుకుపోవాలనిపిస్తుంది. ఏదో డబ్బు ఉంటే ఒక కారు కొంటాం. ఎన్ని కొంటాం ఇలాగా? దీనికి అంతం ఉండద్దా? ఎన్నాళ్ళు చూడండి, ఒక్కొక్కళ్ళు ఎన్ని కార్లు కొనిచ్చినా, ఎన్ని సినిమాలకు పంపించినా నాకేం చేసావు అంటారు చివరికి వచ్చేసరికి. అంటే ఏంటనమాట, ఆ కోరికలకు అంతం లేదు, తీరడం ఉండదు, అశాంతి. అదే భయంకరమైనది. ఈ కోరికలు తీరితే ఇంకో కోరిక, ఇంకో కోరిక తీరితే ఇంకోటి అలా పుడుతూనే ఉంటాయి. అందువల్ల ఏమన్నారు, సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధ అభిజాయితే. కోరిక తిరగపోతే ఛీ నాకు ఈ కుర్చీ కొనలేదు, లేకపోతే ఇంకొక మిర్చి కొనలేదు, నాకు మైసూరు బజ్జీ కొనలేదు, బుజ్జీ కొనలేదు, ఇంకోటి కొనలేదని ఆ కోరిక తిరగపోవడం క్రోధంగా పరిణమిస్తోంది. నీ కామమే క్రోధము. క్రోధం వల్ల ఏమవుతుంది, ఒళ్ళంతా పటపట కొరికేసి ఏం చేస్తున్నాడో తెలియదు. అప్పుడు కొట్టేసుకోవడం, తిట్టేసుకోవడం, పిచ్చి పిచ్చి వచ్చేస్తుంది. సమ్మోహ ఎంత అత్యద్భుతంగా భగవద్గీతలో చెప్పాడండి. క్రోధాద్భవతి సమ్మోహ. ఒళ్ళు తెలియదు అంటే తానెవడో మర్చిపోతాడు, పశువు అయిపోతాడు. అందుకే ఏమంటాడు ప్రతివాడు, ఇదిగో కోపం వచ్చిందంటే నేను మనిషిని కాదు అంటాడు. కోపం వస్తే మనిషి కాదని ఒప్పుకుంటాడు అన్నమాట. క్రోధం వల్ల సమ్మోహం, సమ్మోహాత్ స్మృతి విభ్రమ. క్రమంగా ఈ సమ్మోహం పెరగ్గా ఒళ్ళు మర్చిపోవడం వల్ల జ్ఞాపక శక్తి నశిస్తుంది. అదే పిచ్చితనానికి మూల కారణం అవుతుంది. సమ్మోహాత్ స్మృతి విభ్రమ, స్మృతిభ్రంశాత్ అంటే జ్ఞాపక శక్తి పోవటం వల్ల బుద్ధినాశ, బుద్ధి నశిస్తుంది. బుద్ధినాశాత్ ప్రణశ్యతి, బుద్ధి నశిస్తే సర్వనాశనం అయిపోతాడు. నశ్యతి అంటే నశిస్తాడు, ప్రణశ్యతి సర్వనాశనం అయిపోతాడు. అందువల్ల అనుక్షణం వీటిని జయించాలి. ఈ కామం వల్ల క్రోధం, క్రోధం వల్ల మోహం, లోభం, మదం, మాత్సర్యం ఒకదాన్నోటి అంటిపెట్టుకుని ఉంటాయి. వీటిని మనం పూర్తిగా జయించకపోయినా అదుపులో పెట్టాలి. ఎప్పుడన్నా మనకి కామం కోరిక వస్తోంది, జాగ్రత్తగా అదుపులో పెట్టాలి. కోపం వస్తోంది, వెంటనే కంట్రోల్ అయిపోవాలి. కోపం వచ్చినప్పుడు ఇక మీద మీరు ఏం చేస్తారో తెలుసా, 3 సార్లు రామ 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 అనండి. ఇంకా కోపం ఎక్కువైపోయింది అనుకోండి, తిట్టకండి. ఒరే దుర్మార్గుడా నువ్వు చచ్చిపోరా అనకుండా, ఒరే నీకు 10 కొంపలు వచ్చుగాక, నీకు బంగారపు కొంప వచ్చుగాక అని తిట్టండి. ఇంకా ఇష్టం వచ్చినట్టు బంగారం దానా అని తిట్టండి. దిక్కుమాలిన దానా అని తిట్టొద్దనేవారు మా నాన్నగారు. హరిదానా అనండి, శ్రీ మహావిష్ణువు దానా అనండి. భార్యాభర్తలిద్దరికీ ఒకళ్ళ మీద ఒకళ్ళకి తెగతెక్కరేగిపోయినప్పుడు వసే దిక్కుమాలిన దానా అని వీడు కానీ, దౌర్భాగ్యుడు అని ఆవిడ కానీ తిట్టుకోకుండా హరి 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 అనండి, శివ శివ అనండి, రామ రామ అనండి. అనగా మీకే మార్పు వచ్చేస్తుంది అనమాట. అప్పుడు మీకే తెలియకుండా ఇప్పుడు నవ్వొచ్చిందే, అలా నవ్వు వస్తుందో తిట్టుకునేటప్పుడు అనమాట. అప్పుడు అలా తిట్టుకోవాలి అందుకని అనమాట. అలాగే కొంప కూలిపోవాలని తిట్టకండి, నీకు 10 కొంపలు వచ్చుగాక అనండి. అప్పుడు దానివల్ల నాలికకు కూడా పవిత్రత వస్తుంది. ఎవడి మీద మన కోపం వస్తే నువ్వు 100 ఏళ్ళు బతుకు, నీ నోట్లో పంచదార పొయ్యానండి. మా చిన్నప్పుడు ముసలాళ్ళు అలాగే తిట్టేవారు. ఎవరి మీద కోపం వస్తే నీ నోట్లో పంచదార పొయ్యా, ఇంకా కోపం ఎక్కువైపోతే నీ పెళ్ళాం మొగుడా అని తిట్టేది. ఎవరి పెళ్ళానికి వాడు మొగుడు కాకపోతే పక్కవాడు మొగుడు అవుతాడా? ఎంత అందంగా తిట్టింది ఆవిడ చూడండి. ఇది తిట్టంటే. ఇలాంటి తిట్ల వల్ల నిరంతరం మనకి లాభం వస్తుంది తప్ప నష్టం రాదు. అందువల్ల వాక్శుద్ధి పెరుగుతుంది. ఈ విధముగా ఇంద్రియములను అదుపులో పెట్టి శత్రువులను కృశింపచేసేవాడికి శత్రుకర్షణుడు అని పేరు. అలాంటి శత్రుకర్షణుడైన హనుమంతుడి లాంటి సద్గురువు మాత్రమే గురువుల మార్గంలో, వేద మార్గంలో నడుచుకుని రావణుని చేత, కామము చేత అపహరింపబడిన ఆత్మజ్ఞానమును వెతకడానికి బయలుదేరగలడు. ఇదనమాట ఆత్మజ్ఞానమును వెతుక్కుంటూ బయలుదేరడం అంటే. అందుకే ఈ శ్లోకం రోజు చదవగా ఇవాళ కాకపోతే రేపైనా ఆత్మజ్ఞానం కలుగుతుంది. తతో రావణ నీతాయా సీతాయా శత్రుకరిశన ఏష పదమన్వేష్టం చారణాచరితే పతి. ఇప్పుడు హనుమంతుడు నిజంగా కాసేపు ఒక వానరుడి కింద అట్టే పెడదాం. వానరుడైన హనుమంతుడు ఆకాశ మార్గంలో రావణుని చేత అపహరింపబడిన సీతాదేవిని వెతకడానికి, శత్రువుల్ని కృశింపజేసేవాడు గనక, జయించగలిగే పరాక్రమం ఉన్నవాడు గనక ఆ జాడను వెతకడానికి బయలుదేరాడు. ఈ పని సామాన్యమైన పనా? వెళ్ళబోయేది ఆత్మజ్ఞానాన్ని వెతుక్కోవడానికి, జ్ఞానం కోసం వెడుతున్నాడు, ఆత్మాన్వేషణకి వెడుతున్నాడు కదా. ఆత్మాన్వేషణకి వెళ్ళడం అనే పని అంత తేలికైన పని కాదు. అందుకే ఆ పని చేయటం దుష్కరం, చాలా కష్టం. వంట చేయడం కంటే, ఇల్లు కట్టుకోవడం కంటే, వివాహం అవ్వడం కంటే, విడాకులు తీసుకోవడం కంటే, శరీరం విడిచిపెట్టడం కంటే,
ఆత్మాన్వేషణకి బయలుదేరడం చాలా కష్టం. లౌకిక ప్రయోజనముల కోసం ఎవరైనా గురువులను ఆశ్రయిస్తారు, ఏమండి నాకు ఆ ఉద్యోగం కావాలి, లేక ఈ కోరిక తీరాలని. కానీ ఆత్మజ్ఞానం కావాలని అన్వేషించేవాళ్ళు, శరీర వ్యామోహం నశించాలనేవాళ్ళు కొద్దిమంది ఉంటారు. ఒకవేళ శరీర వ్యామోహం వద్దు, ఆత్మాన్వేషణే కావాలని వచ్చినవాడు కూడా తర్వాత కొద్ది రోజులకి వెళ్ళి భ్రష్టుడైపోతాడు. ఆత్మజ్ఞానం అంటే నాశనం కాదు సుమా, చచ్చిపోవడం అనుకోకండి. మోక్షం అంటే చచ్చిపోవడమా? చచ్చిపోవడం వల్ల వచ్చేది కేవలం చావు. చచ్చాక ఏ నరకానికో పోతాం. మోక్షము అనగా ఎప్పుడు శరీరంలో ఉంటూనే శరీరం మీద, సంపదల మీద వ్యామోహం లేకుండా వాటిని అనుభవించడం అన్నమాట. జనక మహారాజు గారు రాజ్య పరిపాలన చేశాడు, కానీ రాజ్యం మీద ఆయనకి వ్యామోహం లేదు, కర్తవ్యం అంతే. కొన్ని కోట్ల ట్రస్ట్ ఉంటుంది, ఆ ట్రస్టును చూస్తూ దాన్ని సద్వినియోగం చేయడమే తప్ప సొంతంగా అనుభవించాలనే కోరిక లేకుండా ఉన్నవాడు ఎవడైనా విముక్తి పొందినవాడే. వాడు జీవన్ముక్తుడంటే వాడు భగవంతుడికి సన్నిహితుడు అవుతాడు. అంతేగాని సన్యాసం పుచ్చుకోవడం, దూరంగా అందరికీ వెళ్ళిపోవడం, చచ్చిపోవడం ఇవన్నీ ఉట్టి భ్రమలు. చావడం వల్ల ఎప్పుడూ లాభము లేదు. చస్తే మళ్ళీ పుడతామని అర్థం అన్నమాట. పుట్టామంటే మళ్ళీ చస్తామని అర్థం. దేహభ్రాంతి, సంపద్వ్యామోహం ఇటువంటివి పోవాలి. ఈ చరాచర జగత్తులో ప్రతి ప్రాణి నావాడే అనే భావన కలగాలి. ఆ భావన కలిగిందా అప్పుడు వాడు ఆత్మజ్ఞానం సులభంగా పొందుతాడు. అది పొందనంత వరకు నీవు వేరే నేను వేరే అనుకున్నంతకాలం, నా కులం వేరు నీ కులం వేరు అనుకున్నంతకాలం, నా సంపద వేరు నీ సంపద వేరు అనుకున్నంతకాలం, ఈ భేదబుద్ధి ఉన్నంతకాలం ఆత్మజ్ఞానం రమ్మంటే రాదు. హనుమంతుడికి అటువంటి అతీతమైన బుద్ధి ఉన్నది. బుద్ధిని ఉపయోగించాడు ఎప్పటికప్పుడు. అది కష్టమైన పని ఆత్మజ్ఞానం పొందడం. అందుకే ఈ పని దుష్కరం అన్నారు. అంటే చెయ్యడానికి కష్టం, అసలు కాదల్లా, దుర్లభమల్లా, కష్టం అన్నారంతే. నిష్ప్రతిద్వంద్వం, ఆ పనికి సాటి వచ్చే పని మరొకట్లేదు. సీతను వెతకడం అనే పని కష్టం, అది నిజంగా దానికి సాటి వచ్చే గొప్ప పని మరొకట్లేదు. గొప్ప పని అంటే అదే. అందున దానికి అంతరార్థం ఆత్మజ్ఞానం పొందడం కాబట్టి అది నిజంగానే దానికి సాటి వచ్చే పని మరొకటి లేదు. అటువంటి కర్మ పనిని, అంటే సీతని వెతకడం అనే పనిని వానరహ చికీర్షన్, హనుమంతుడు చెయ్యాలని సంకల్పించాడు. ఎవ్వరూ చెయ్యలేని పని, సాటిలేని మేటి పని చెయ్యాలని సంకల్పించాడు. ఈ పని చెయ్యాలంటే ఏం చేయాలి? సముదగ్ర శిరోగ్రీవో గవాంపతిరివా బభో. ఒక్కసారి తల అలా పైకెత్తాడు, శిరస్సు ఎత్తాడు, ఈ వెనకున్న మెడ ఎత్తాడు. ఆకాశంలో ఎగరాలి, అందుకని ఆకాశం చూడడం కోసం తలపల ఈ పైకి ఎత్తాడు. అప్పుడు ఆయన గవాంపతిరివా బభౌ, ఆబోతులో ఉన్నాడు. మంచి ఆబోతుని చూస్తే అది ఎప్పుడైనా తల ఇలా పైకెత్తుతూ ఉంటుంది, చూసారా, ఇలా అంటూ ఉంటుంది. అలా పైకెత్తిన తలతో ఉన్న ఆబోతు వలే ఉన్నాడు ఆయన. ఆబోతుతోటే పోల్చాడు? తలకాయలు పైకెత్తే చాలా ఉంటాయిగా. అంటే ఆబోతుని సంస్కృతంలో గవాంపతి వృషభము అంటారు. వృషభము అంటే ధర్మము. అందుకే ధర్మదేవత ఎప్పుడు ఆబోతు రూపంలో ఉంటుంది. ఒక్క ధర్మాత్ముడు మాత్రమే ఆకాశ మార్గంలో వెళ్ళగలడు, అంటే పెద్దల మార్గంలో వెళ్ళగలడు. ఈతడు పరమ ధర్మస్వరూపుడు గనక ఈతన్ని ఆబోతుతో పోల్చారు. మీకు భాగవతంలో కూడా ఆవు రూపంలో భూదేవి, ఆబోతు రూపంలో ధర్మదేవత ఉంటే వాళ్ళని కలిపురుషుడు తన్నుతూ ఉంటే అప్పుడు వెళ్ళి పరీక్షిత్తు రక్షించాడు. కాబట్టి వృషభ అనే శబ్దములు రెండింటికి ధర్మదేవత అని అర్థం. ఈతడు ధర్మస్వరూపుడు కనుక ఆబోతుతో పోల్చారు. ఒక్కసారి తలలా పైకెత్తాడు. ఇక్కడ ఇంకో అర్థం తెలిసిన మీకు, యోగాభ్యాసంలో యోగులు ఎప్పుడూ కూడా ప్రాణాయామం చేయడానికి ముందు అలా తల పైకెత్తాలి. ఎత్తి ఒక్క క్షణకాలం పైకెత్తి ఎడమ చేతి మీద కుడి చెయ్యి పెట్టుకుని ధ్యానం చేసి అప్పుడు నాసికాగ్రానికి దృష్టిని చేర్చి ప్రాణాయామం చెయ్యాలి. ప్రాణాయామం చెయ్యండో అన్నంత మాత్రం చేత కాదు, ముందు ఒక్కసారి తలపైకెత్తాలన్నమాట. ఇప్పటికీ మహాయోగుల యొక్క ఫోటోలు అలాగే కనపడతాయి మీకు, ఇలా పైకి కొంచెం పైకెత్తి. అప్పుడు వీడు ధర్మస్వరూపుడు అవుతాడు. వెన్నుపూస నిటారు అవుతుంది, కుండలిని శక్తి ప్రచోదనం అవుతుంది. అప్పుడు తర్వాత ఏం చేయాలి? ఈ ముక్కు చివరికి దృష్టిని నిలబెట్టాలి, నాసాగ్రం మీద నిలబెట్టాలి. నిలబెట్టి ప్రాణాయామము, ప్రత్యాహారము వంటి అష్టాంగ మార్గానికి వెళ్ళాలి. మళ్ళీ ఇందులో కూడా ఈ ప్రాణాయామం పూరకము, రేచకము, కుంభకము అని 3 ఉన్నాయి. ఈ 3 ప్రక్రియల్ని చేసేటప్పుడు ఒక్కసారి తల పైకెత్తడం శాస్త్ర నియమం. అంటే హనుమంతుడు ఇప్పుడు కాసేపు యోగి అయ్యాడు. అప్పుడు లోపలికి ఒక్కసారి గాలి మనం తీసుకుంటే శక్తి వస్తుంది. ఆయన కేవలం పూరకమే కాకుండా కుంభించాడు కూడా అన్నమాట వాయువుని. కుంభించేటప్పుడు ఎప్పుడు తల పైకెత్తుతారు, అప్పుడే పైకి ఎగరగలడు, దూకగలుగుతాడు. అందువల్ల ఆయన ఏమన్నారు? సముదగ్ర శిరోగ్రీవో గవాంపతిరివా బభౌ. ఆబోతు వలె ఒక్కసారి మెడల నిక్కి పైకెత్తాడు.
దూర మార్గాన్ని చూచాడన్నమాట. ఇప్పుడు మహేంద్ర పర్వతం అంతా ఒక్కసారి కలదిరిగి చూశాడు. ఇది సరదా కోసం తిరగడం కాదు. ఇప్పుడు తాను వెళ్ళబోయే మార్గానికి వెళ్ళాలంటే ఇక్కడి నుంచి ఎగిరి పైకి లంఘించాలి. ఆ లంఘించేటప్పుడు ఈ నేల ఎక్కడ గట్టిగా ఉందో ఎక్కడ మెత్తగా ఉందో చూసుకోవాలి. మెత్తగా ఉన్న నేలలో గట్టిగా కాలెడితే జారి పడతాడు, ఎగరలేడు, కాలు ఇరుక్కుపోతుంది ఊబిలోకి. అందుకని ఆ కొండంతా ఒక్కసారి ఆనుపానులు చూసుకోవాలి. దాంతోపాటు తిరుగుతూ ఉంటే శక్తి కూడా తిరిగి వస్తుంది. ఎప్పుడైనా మీరు చూశారో లేదో, బ్యాటింగ్ చేసే ముందు అక్కడ ఎక్సర్సైజ్లు చేస్తారు, వార్మప్ ఎక్సర్సైజ్ చేస్తారు, కాళ్ళు పైకి ఎత్తారు, చేతులు ఎత్తారు. ఏంట్రా ఈ ఎక్సర్సైజ్ అనుకునేవాడిని. అలా ఎక్సర్సైజ్ చేస్తే కీళ్ళు కాళ్ళు వంగుతాయి. వంగితే అప్పుడు వాడు బ్యాటింగ్ చేయగలడు. పరుగు పందాలకు వెళ్లే ముందు కూడా కాసేపు అటు ఇటు చిన్నగా పరిగెడతారు ముందు, అప్పుడు వేగంగా పరిగెడతారు. ఆకాశంలో ఎగరాలంటే ముందు కాసేపు అటు ఇటు నడవాలి, ప్రాంతం అంతా ఊపి చూడాలి, అన్నీ చూసుకోవాలి ఒకసారి పరిశీలించి. అందుకని ఆయన మొత్తం కొండంతా ఒకసారి కలదిరిగి చూశాడు. అథ వైదూర్యవర్ణేషు శాద్వలేషు మహాబలః ధీరః సలిలకల్పేషు విచచార యథా సుఖం. అక్కడ పచ్చిక బయళ్ళు ఉన్నాయి. కొండ మీద మంచి పచ్చగడ్డి పెరిగి ఉన్నది. ఆ పచ్చిక బయళ్ళు సన్నని నీటి తుంపర్లతో నిండి ఉన్నాయి. అంటే నీరుతో కూడిన పచ్చిక బయలు అన్నమాట. అందుకే శాద్వలము అంటే పచ్చిక బయళ్ళు. అందులో ఈయన మహాబలుడు కాసేపు అటు ఇటు కదిలి తిరిగాడు. మంచి పచ్చని వర్ణం చూసిన, చల్లని ప్రాంతంలో తిరిగిన శరీరానికి ఓపిక వస్తుంది. అక్కడ బాగా తిరిగాడు. అవి వైడూర్య వర్ణంలో ఉన్నాయన్నమాట, ఒక రకమైన శ్యామల వర్ణంలో ఉన్నాయి. ఇంకా అక్కడ సలిల కల్పేషు మంచినీళ్ల కొలనులు ఉన్నాయి. ఆ కొలనుల దగ్గర కూడా కొండ మీద యథాసుఖం స్వేచ్ఛగా విచచార తిరిగాడు. కొండంతా ఒకసారి తిరిగాడు అనమాట. ఆ తర్వాత ఏం చేశాడు, ఒక్కసారి హుమ్మను పెద్ద అరుపరిచాడు, ఒక పెద్ద పూరణ చేశాడు. హుంకరిస్తారనమాట. హుంకారంతో శరీరానికి ఒక శక్తి ఉత్సాహం. అది పూర్వం పడవలు లాగేవాళ్ళు ఊహమైన లాగినట్టుగా, బోయిలు మోసేటప్పుడు బరువు తగ్గడానికి పాటలు పాడినట్లుగా ఈయన కూడా ఒకసారి సింహగర్జన చేశాడు. ఆ దెబ్బకి ఏమైపోయిందట, ద్విజాన్ విత్రాసయం ధేమాన్ వరస పాదపాన్ హరన్ మృగాంశ్చ స్వబహూన్ నిఘ్నన్ ప్రవృద్ధ ఇవ కేసరీ. అక్కడున్న పక్షులన్నిటినీ హుమ్మని హుంకరించి కదిలించేశాడు. పెద్ద చెట్లు ఉన్నాయి, మద్ది చెట్లు, తాడి చెట్లు, మామిడి చెట్లు, గున్న మామిడి చెట్లు, తీయ మామిడి చెట్లు, అర్జున వృక్షాలు, ఓ పెద్ద పెద్ద చెట్లు తెగ పెరిగిపోయి ఉన్నాయి. మహేంద్ర పర్వతం ఒక విశాలమైన పర్వతం. ఆ పర్వతం మీద ఉన్న చెట్ల దగ్గరికి వెళ్ళి వక్షస్థలాన్ని ఇలా తీసుకెళ్ళి ఈ గుండెకాయని ఢీ అని కొట్టాడు ఆ చెట్లని. ఈయన వక్షస్థలంతో కొట్టగానే ఆ చెట్లన్నీ కొన్ని విరిగిపోయాయి, కొన్ని గజగజగజలు ఆడిపోయాయి. ఆ పైన ఉన్న పక్షులన్నీ కంగారుబడి చల్లా చెదరై కీ సుబాస్ కావు కూ అంటూ అరిచి పారిపోయాయి. అంటే వక్షస్థలంతో కొట్టగానే అంతంత చెట్లు, అంతంత పెద్ద పెద్ద మోడులు ఎగిరిపోయాయి అనమాట ఒక దెబ్బకి. దాని మీద ఉన్న పక్షులు ఎగిరిపోయాయి. ఈయన కొట్టడంతో చెట్లు కదిలిపోయి ఆ చెట్లకున్న పువ్వులు ఆకులు జల్ల 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 కిందకి రాలిపోయాయి, కొండ మీద పడిపోయాయి కింద. ఇంకా అక్కడున్న మృగములు, ఆ మృగాలు కూడా ఈయనొక్కసారి కాలుతో ఒక్క తన్ను తనడంతో ఏనుగులు సింహాలు ఎగిరి కిలోమీటర్ దూరం పడిపోయాయి. సరదాగా ఇలా అంటే కాలితో ఎగిరి పడిపోయాయట. ఈ విధంగా అక్కడ ఉన్నటువంటి జంతువులు కూడా బెదిరించేశాడు, కాసేపు ఊప్పారేశాడు ఆయన. అన్నిటినీ తన శక్తిని కూడగట్టుకుని సరదాగా కదిలించేశాడు. నీలలోహిత మాంజిష్ట పద్మవర్ణై సితాసితై స్వభావ సిద్ధైర్ విమలైర్ ధాతుభిస్సమలంకృతం. ఈ కొండ సామాన్యమైన కొండ కాదు. అక్కడ అడుగున బంగారం, వెండి, ఇటువంటి అనేక ధాతువులు, సీసము, తగరము, ఇత్తడి, ఇనుము, ఇటువంటి ధాతువులు ఉన్నాయి అడుగున. వీటితో పాటు నవరత్నాలు కూడా ఉన్నాయి. వజ్రాలు, వైడూర్యాలు, నీలములు, గోమేధికాలు, పుష్యరాగాలు, కనక పుష్యరాగాలు, పగడాలు, ఇవన్నీ. వీటన్నిటితో కూడినటువంటి ఆ కొండని పడా పడా ఒక్కసారి ఊపేస్తూ ఉంటే అడుగున ఉన్న ధాతువులు పైకొచ్చి రకరకాల రంగులతోటి ఓ ధాతుభిస్సమలంకృతం, ఆ ధాతువులు పైకొచ్చి అలంకారంగా కనబడ్డాయి. ఓ చోట ఎర్రని ధాతువు బయటకు వచ్చింది, ముడి పదార్థం. ధాతువు అంటే ఇంగ్లీష్లో ఓర్ అంటారు, ఓఆర్ఈ ఓర్, ముడి పదార్థం. ఐరన్ ఓర్ అంటే ఇనప ముడి పదార్థం.
అలాంటి పదార్థాలన్నీ ఈయన కొండ మీద తిరిగి ఒక్కసారి ఊపితే ఆ ఊపడం వల్ల అడుగు నుంచి పైకి తన్నుకొచ్చాయన్నమాట. అసలు నిజం చెప్పాలంటే ఆంజనేయుడు ఉంటే మనం ఈ ముడి ధాతువుని తవ్వి తీయడానికి ఇన్ని మిషన్లు ఉపయోగించక్కర్లా. ఆయన కాలుతో దెబ్బ కొడితే చాలా అడుగు నుంచి పైకి వస్తాయి, అంత బలం అయింది. ఆ అడుగు నుంచి ఆ ఇనప ధాతువు, వెండి ధాతువు, బంగారపు ధాతువు, ఇంకా రకరకాల వజ్ర వైడూర్య నీల గోమేధిక పుష్యరాగాదులు ఇవన్నీ టపటపడ పైకి వచ్చి రకరకాల రంగులు పూసినట్టుందనమాట. హోలీ పండక్కి ఇళ్ల ముందు రంగురంగులు ముగ్గులు పెట్టినట్టు, గొబ్బెమ్మల మీద రంగురంగులు పూసినట్లు ఆ ప్రాంతం కొండంతా విపరీతమైనటువంటి శోభతో నిలబడిపోయింది. రకరకాల రంగులతో, అన్ని స్వభావ సిద్ధమైనవి, పైగా ఇవి కృత్రిమం కాదు. మనం రంగులు వేస్తే ప్రమాదం. ఇవి రంగులు కృత్రిమంగా కెమికల్స్ కావుగా, మరి అడుగు నుంచి వచ్చిన ధాతువులు, రాళ్ళు, అందువల్ల స్వభావముగా వెలుగుతున్నాయి. అనారోగ్యం లేనటువంటి సహజ సిద్ధమైన రంగుల్లో వెలుగుతున్నాయి. కామరూపిభిరావిష్టం అభీక్షణం సపరిచ్ఛదై యక్షగిన్నరగంధర్వై దేవకల్పైశ్చ పన్నగై. ఈ కొండ పవిత్రమైన కొండ. చెప్పాను కదా, ఇంద్రుడు తపస్సు చేశాడు, మహాత్ముడు పరశురాముడు ఆ కొండ మీద రాత్రిపూట ఉంటాడు, ఇంకా ఎంతోమంది ఋషులు చిరజీవులు తపస్సులు చేస్తారు. ఈ కొండ భోగములను యోగములను రెండింటిని ఇస్తుంది. 2 కొండలు ఉన్నాయండి. ఆ కొండలు భోగులకి యోగులకి కూడా ఇష్టం. ఒకటి హిమాలయ పర్వతం, మరొకటి మహేంద్ర పర్వతం. ఈ 2 ప్రదేశాల్లో హాయిగా భోగలాలసులైన వాళ్ళు కూడా పెడతారు, యోగాభ్యాస తత్పరులు అలాగే ఉంటారు. అది మహాభారతంలో భోగినామపి యోగినాం అంటాడు. అంటే భోగులు యోగులు సమానంగా అనుభవించే కొండ హిమాలయ పర్వతం అని అరణ్య పర్వంలో చెప్పారు. అది మనం ఎలాగో చెప్పుకుంటాం, భీముడు హనుమంతుడి దగ్గరికి వెళ్ళే ఘట్టం. దాన్నే మహానుభావులు, మన పూర్వ కవులు అంటే సినిమాల్లో కూడా అంత గొప్ప కవులు ఉండేవారు. ఒక స్వర్ణయుగం అది. యోగులైనా మహాభోగులైనా మనసు పడే మనోజ్ఞ సీమ అని రాశాడు ఆయన. యోగులైనా మహాభోగులైనా మనసు పడే మనోజ్ఞ సీమ, అది హిమగిరి యొక్క సొగసులు అని. కవిత్వపు ముద్ద మహాభారతంలో వేదవ్యాసుల వారి ఆత్మని ప్రతిబింబింపజేశారు. వాటిని చదువుతుంటే ఇప్పటికి కూడా వింటూ ఉంటే హృదయం కరిగిపోదటండి. ఈ ప్రదేశం అంతా కూడా యోగులకి భోగులకి కూడా నిలయం కాబట్టి కామరూపము ధరించి యక్షులు, కిన్నరులు, గంధర్వులు, దేవతలు, పాములు అక్కడ విహరిస్తున్నారు. అక్కడ కొన్ని కొండగుహలు ఉన్నాయి. ఆ కొండగుహల్లో విద్యాధరులు, మహర్షులు, ఇంకా యక్ష, కిన్నర, గంధర్వ, దేవ, నాగాది జాతులు వాళ్ళంతా కూడా భార్యలతో వచ్చి మకాం పెట్టారు. పూర్వకాలంలో సెలవులంటూ వస్తే భార్యలు, పిల్లలు, కుటుంబాలు కలిసి ఇల్లు వదిలిపెట్టి ఎక్కడో చోటకు పోయేవారు. మనంగా దేవతలు కూడా. ఇప్పుడు వీళ్ళంతా అది అధ్యయన స్థితి కానిది, అనధ్యాయ కాలము అంటారు. ఆశ్వయుజ కార్తీక మాసములు దేవతలకి భోగకాలం. ఆ కాలంలో చదువుకునేవారు కాదు. అందుకని అనధ్యాయ కాలంలో వాళ్ళు ఏం చేసేవారు అన్నమాట, తమ పిల్లల్ని, భార్యల్ని వెంట పెట్టుకుని ఏమైనా మంచి కొండలకు వచ్చేవారు. దేవలోకంలో కూడా సుఖాలు లేవని భూలోకంలో కొండ మీదకి వచ్చారట వాళ్ళు. పాపం వీళ్ళంతా అక్కడ హాయిగా కొండల్లో బంగారపు పాత్రలు, వెండి పాత్రలు, మంచి మద్యములు, తినడానికి మాంసములు, ఇంకా రకరకాలైన రుచ్య పదార్థాలు తెచ్చుకుని ఉన్నారు. ఇందులో పాములకి ఆహారం మరీ మిక్కుటమైన ఆహారం ఇష్టం. యక్షులు, రాక్షసులు, విద్యాధరులు ప్రత్యేకంగా రకరకాల దివ్య మాంసాలు తింటారు. అవన్నీ పుచ్చుకుని ఉన్నారు. వాళ్ళందరూ ఆ కొండల్లో కామరూపాలు ధరించి, మానవ రూపాలు ధరించి, ఇంకా ఏవో రకాల రూపాలు ధరించి తిరుగుతున్నారు సరదాగా. వాళ్ళందరికీ ఈ హనుమంతుడు అటు ఇటు తిరుగుతుంటే కొంచెం ఇబ్బంది కలిగింది. ఇదేమిట్రా, హాయిగా సెలవులు గడుపుదామని వస్తే ఈ కొండంతా ఎవడో పేల్చేస్తున్నట్టున్నాడు, ఏ గాలిగాడన్నా దీన్ని పేల్చేస్తున్నాడా బాంబులు పెట్టి అని వాళ్ళకి కొంచెం అనుమానం వచ్చింది. అయినా ఈయన లెక్క చేయకుండా తిరుగుతున్నాడు. సతస్య గిరివర్యస్య తలేనాగవరాయుతే తిష్టం కపివరహ తత్ర హరదేనాగయవా బభో. మహావైశాల్యంతో కూడిన కొండ. ఆ కొండ మీద ఏనుగులు మడుగుల్లోకి వెళ్ళాయి. కొండ మీద దాదాపు కొన్ని లక్షల ఏనుగులు ఉన్నాయి. ఆ ఏనుగులన్నీ ఆ కాలంలో, అందులో అప్పుడే ఆశ్వయుజ మాసం వెళ్ళిపోయి కార్తీక మాసం వస్తున్న కాలం కదా అది. అందువల్ల చల్లగా ఉంది వాతావరణం,
పైగా వర్షాకాలంలో వచ్చిన నీరంతా ఒక మడుగులో ఉంది. ఆ మడుగు దగ్గరకు అడుగుపెట్టి ఏనుగులు తొండాలతో నీళ్లు పుంజుకుని పుష్యని ఒకళ్ళ దాని మీద ఒకటి జల్లుకుంటున్నాయి. జలక్రీడలు అన్నమాట. జల్లు పోరాటం జరుపుకుంటున్నాయి. ఆ ఏనుగులతో ఉన్నటువంటి కొలను దగ్గరకు వచ్చి హనుమంతుడు మధ్యలో నిలబడ్డాడు. ఆ ఏనుగులు కాసేపు చూసి పెద్ద మదపుటేనుగు అనుకున్నాయట. మనంతా చిన్న ఏనుగులం, పెద్ద ఏనుగు ఎవరో రాజుగారు వచ్చారని. ఆయన అప్పుడు ఎలా ఉన్నాడు? హరదే నాగయవావభౌ, మడుగు మధ్యలో పెద్ద నాగము వలె, ఏనుగు వలె ఉన్నాడు. నాగశబ్దానికి ఏనుగు అని కూడా అర్థం. పెద్ద ఏనుగులా ఉన్నాడు ఆయన. ఇప్పుడు ఏం చేశాడు? కాసేపు అటు ఇటు తిరిగాం, మనం గురువులకి నమస్కరించి ప్రయాణం మొదలు పెట్టాలనుకున్నాడు. ఎప్పుడైనా శుభకార్యం మొదలు పెట్టాలంటే ముందు నమస్కారం చేయవలసింది గురువుకి. అందుకని ఈయన గురువుగారు ఎవరు? సూర్యుడు. సూర్యాయ మహేంద్రాయ పవనాయ స్వయం భువే భూతేభ్యశ్చాంజలిం కృత్వా చకార గమనే మతిం. ముందుగా అతడు సూర్యాయ, సూర్యుని కొరకు నమస్కారం చేశాడు. అంజలిం కృత్వ అంటే రెండు చేతులు ఇలా జోడించి నమస్కరిస్తే దానికి అంజలి అని పేరు. సూర్య భగవానుడికి ముందు నమస్కారం చేశాడు. తర్వాత ఎవరికి? తూర్పు దిక్కుకి అధిపతి అయిన ఇంద్రుడికి నమస్కరించాడు. ఆయన మొత్తం దిక్పాలకులందరికీ అధిపతి, ముల్లోకాలకి త్రిలోకాధిపతి కనుక ఈ దేవేంద్రుడికి నమస్కరించాడు. ఆ తర్వాత ఏం చేశాడు? పవనాయ, కన్న తండ్రి కనుక తండ్రికి నమస్కరించాడు, వాయుదేవునికి. ఆపై బ్రహ్మదేవుడికి స్వయంభువే, స్వయంభూ అంటే బ్రహ్మ, బ్రహ్మాత్మభూ సురజ్యేష్ఠ పరవేష్ఠీ పితామహ, ఇవన్నీ బ్రహ్మగారి పేర్లు. బ్రహ్మ అన్న, ఆత్మభూ స్వయంభూ అన్న, పరమేష్ఠి అన్న, సురజ్యేష్ఠ అన్న, పితామహ అన్న, ఇవన్నీ బ్రహ్మగారి పేర్లు అన్నమాట. చాలా అమరకోశం చదివితే ఆయన పేర్లన్నీ మనకు తెలుస్తాయి. ఎందుకనంటే బ్రహ్మ తనయంత తాను పుట్టినవాడు కనుక. అంటే ఏ స్త్రీ గర్భం నుంచి పుట్టకుండా పుట్టినవాడు కనుక ఆయనకి నమస్కరించాడు. ఈ నలుగురికి నమస్కారం అయ్యాక మొత్తం పంచభూతాలకి నమస్కరించాడు. భూతేభ్య అంటే భూతములకి, పంచభూతాలకి, అగ్ని, జలం, వాయువు, ఆకాశం, భూమి అని పిలువబడే పృథివ్యాపస్తేజో వాయురాకాశములుగా ప్రసిద్ధికెక్కిన పంచభూతాలకని ఒక అర్థం. సమస్త ప్రాణులకి, అందరూ గురువులే, అందరికీ నమస్కరించాడు. ఇందులో చూసారా ఎంత చమత్కారం ఉందో? పైకి ఇలా కనపడతాయి, జ్ఞానదృష్టితో ఆలోచిస్తేనే ఈ శ్లోకం గొప్పతనం తెలుస్తుంది. వాల్మీకి రాశాడంటే సరదాకి ఏదో పనికిమాలిన కవిత్వం కాదు కదా, అది ప్రతి అక్షరం ఒక మంత్రం. హనుమంతుడు పుట్టగానే ముందు ఏం చేశాడు? సూర్యుడిని పట్టుకోవడానికి వెళ్ళాడు. అంటే హనుమంతుడికి మొట్టమొదట ఎవరన్నా దిక్కు? సూర్యుడు. సూర్యుడిని పట్టుకోవడానికి వెళ్ళడం వల్ల ఆయన్ని వజ్రాయుధంతో కొట్టడానికి వచ్చింది ఎవరు? ఇంద్రుడు. సూర్యుడు పట్టుకోబట్టి ఆయన ఇంద్రుడు కొట్టాడు. కొట్టబట్టి ఎవరికి కోపం వచ్చింది? వాయుదేవుడికి. దాంతో వాయువు స్తంభించాడు. అది మనం మొదట్లో చెప్పుకున్నాం. వాయువు స్తంభించడం వల్ల ఏమైపోయింది? బ్రహ్మగారు దిగొచ్చాడు. బ్రహ్మగారితో పాటు సమస్త భూతాలు దిగొచ్చాయి. అప్పుడు హనుమంతుడికి వరాలు వచ్చాయి. ఈ క్రమం తెలుస్తుందో ఇప్పుడు మీకు? నేను పుట్టాను, సూర్యుడిని పట్టుకోవడానికి వెళ్ళాను, ఆయన పట్టుకోబట్టి ఇంద్రుడు కొట్టాడు, ఇంద్రుడు కొట్టబట్టి మా నాన్న కోపం వచ్చింది, దాంతో బ్రహ్మ దిగొచ్చాడు, తక్కిన దేవతలు దిగొచ్చారు. ఈ క్రమంలో నమస్కరించాడు. సూర్యాయ మహేంద్రాయ పవనాయ స్వయంభువే భూతేభ్య అంజలిం కృత్వా చకార గమదేవతి. ఆర్డర్, లైఫ్ ఆర్డర్ అది. చాలా కాలం పాటు నాకు ఏంటో ఈ ఆర్డర్ వెనకాతలు ఉన్న రహస్యం అని తెగ చదివి ఒకసారి సమాధి స్థితిలోకి వెళ్ళినప్పుడు గోచరించినవి. నేను ఎవ్వరి వ్యాఖ్యలు చదివి చెప్పినవి కావు. ఇవి మాత్రం స్వయం ప్రతిభతో పరమేశ్వరుణ్ణి ధ్యానం చేసి చూసినవి చాలా కాలం క్రితం. అప్పుడు ఓహో ఎంత గొప్ప క్రమం ఉన్నదన్నమాట దీని వెనక. ఎంత అద్భుతం! ఈ విషయాలు గోచరింపజేశాడు మనకి వాల్మీకి. ఈ క్రమంలో దీనివల్ల తనకు అభివృద్ధి గనక, ఆయనకి అభివృద్ధి అంతా సూర్యుడిని పట్టుకోవడానికి వెళ్ళడం, దానివల్ల మహేంద్రుడు కొట్టడం, దానివల్ల తండ్రికి కోపం రావడం, అప్పుడు బ్రహ్మ రావడం, దాంతో దేవతలంతా భూతాలు దిగి వచ్చి వరాలు ఇవ్వడం. ఈ అభివృద్ధికి కారణమైన వారందరికీ క్రమం తప్పకుండా నమస్కరించాడు. ప్లస్ మరొకటి ఏంటంటే గురువుగారితో పాటు త్రిలోకేశ్వరుడు,
కన్న తండ్రి, ఈ కన్న తండ్రికి మూల కారణమైన సృష్టికర్త బ్రహ్మ, బ్రహ్మతో పాటు సకల భూతాలకి నమస్కారం చేశాడు. ఇలా నమస్కారం చేసి ఏం చేశాడు ఆయన? ఇక చకారగమనేమతిం, ఎగరడానికి సిద్ధపడ్డాడు. బుద్ధిలోకి ఎగరాలి అనుకున్నాడు. ఇప్పుడు కూడా మళ్ళీ ఒక నియమం ఉన్నది. వెళ్ళబోయేది ఎక్కడికి? దక్షిణం దిక్కుకి. ఎట్టి పరిస్థితుల్లో ప్రయాణం దక్షిణమునకు డైరెక్ట్గా వెళ్ళకూడదు, సరాసరి దక్షిణ ప్రయాణం చేయకూడదు. దక్షిణమునకు ప్రయాణం చేయాలంటే ముందు తూర్పు దిక్కుకి వెళ్ళాలని చెప్పుకున్నాగా మనం. అందుకని అంజలిం ప్రాంగ్ముఖ కుర్వన్ పవనాయాత్మయోనయే తతో హి వవృధే గంతుం దక్షిణో దక్షిణాం దిశం. ముందు తూర్పు దిక్కుకు తిరిగాడు, 3 అడుగులు నడిచాడు, అటు తిరిగి నమస్కరించాడు. ఎవరికి? పవనాయ ఆత్మయోనయే, తండ్రికి నమస్కరించాడు. ఎప్పుడైనా ప్రయాణానికి వెళ్ళాలంటే ఎవడైనా తండ్రికి దండం పెట్టవలసింది. ఆఖరికి హిరణ్యకశిపుడు వంటి తండ్రికి కూడా హరినామస్మరణ వద్దు బావోయ్, భగవంతుడికి వ్యతిరేకంగా మాట్లాడే తండ్రిని విడిచిపెట్టమని శాస్త్రం చెబుతోంది. అయినా తండ్రివి గనక నీకు నమస్కారం అని నమస్కరించి నారాయణ అనేవట్ట ప్రహ్లాదుడు. చూశారో లేదు మీరు? వాళ్ళ నాన్నేమో హరిద్వేషం. ఆయనకి దండం పెట్టి, నాన్న పొద్దున్నే లేచానే, నువ్వు తండ్రివి కదా డాడీ, ఈ బాడీ ఇచ్చావు కనుక నువ్వు ఎంత కేడీవైనా నీకు దండం పెడుతున్నానని ఆయనకి దండం పెట్టి ఓం నమ నారాయణయ్య అనేవాడు. అది సృష్టి రహస్యం అది. ఇవన్నీ అందుకే పురాణములు వింటే పితృభక్తి వస్తుంది. పితృభక్తి వల్ల సాధించలేని కార్యక్రమం ఈ చరాచర జగత్తులో మరొకటి లేదు కనుక తూర్పు దిక్కుకి తిరిగి ఆత్మయోనయే పవనయ్య, ఆత్మయోని అంటే కన్న తండ్రి, తండ్రి అయిన వాయుదేవుడికి ఒక నమస్కారం చేసి అప్పుడు ఏం చేశాడు? దక్షిణం దిక్కుకి తిరిగాడు. ఇప్పుడు తతోహి వవృధే గంతుం దక్షిణో దక్షిణాం దిశం. సమర్థుడు ఆయన. సమర్థులు మాత్రమే తండ్రికి దండం పెడతారట. అసమర్థులు తండ్రిని తిడతారు, సమర్థులు తండ్రికి నమస్కరిస్తారు అని దక్షిణ. అసలు ఏం పదమండి వాల్మీకిది! దక్షిణ పరమ సమర్థుడు, సామర్థ్యం కలిగిన వాడు గనక తండ్రికి నమస్కరించి తూర్పు దిక్కుకి తిరిగి ఇప్పుడు దక్షిణం దిక్కుకి తిరిగి శరీరమునలా విపరీతముగా పెంచాడు. ప్లవంగ ప్రవరైర్దృష్ట ప్లవనే కృత నిశ్చయ వవృధే రామవృద్ధ్యర్థం సముద్రేవ పర్వసు. ఇప్పుడు శరీరమును విపరీతంగా పెంచడం మొదలుపెట్టాడు. ఎందుకు పెంచుతున్నాడు? తన కోసం కాదు. నా బలం గొప్పది, నేనేదో గొప్పవాణ్ణి, వీరుణ్ణి, పరాక్రమవంతుణ్ణి, జ్ఞానిని అనిపించుకోవడం కోసం శరీరం పెంచితే అది స్వార్థం. ఈతడు వానరులందరూ చూస్తూ ఉండగా ఎగరడానికి ఎందుకు సిద్ధపడ్డాడు, ఎందుకు శరీరం పెంచాడంటే రామవృద్ధ్యర్థం, శ్రీరామచంద్రుడికి అభివృద్ధిని కోరుకుంటూ తన ఇష్టదేవతకి ఏదైనా సమర్పించాలి. చిట్ట చివర మనం పూజ చేశాక ఏతత్ఫలం, ఏ ఇష్టదేవత అయితే వాడికి సమర్పణ వస్తు అంటాం. రాముడు ఉన్నాడు, రామార్పణ వస్తు, శివార్పణ వస్తు, కృష్ణార్పణ వస్తు, అంటే నువ్వు చేసిన పనంతా ఆయనకి ఇచ్చేసావు అనమాట. అప్పుడు ఇష్టదేవతకి భగవంతుడికి సమర్పిస్తే నీ పుణ్యం కొన్ని కోటి రెట్లు అవుతుంది, పనిలో విజయం లభిస్తుంది. ఏ పనైనా ఇష్టదేవతకి అర్పించాలి. అసలు పనే రామార్పణం గనక రామునికి అభివృద్ధి కొరకు రామార్పణంగా నా శరీరాన్ని పెంచుతున్నాను. నేను పెంచేది నా కోసం కాదు, ఇది నా బలం కాదు, ఇది రామబలం అన్నాడు ఆయన. ఇంత పూర్వం ఆత్మబలంతో నేనేదైనా చేస్తానన్నాడు. అది అనాలి కాబట్టి ఇప్పుడు అలా కాదు, సంపూర్ణంగా శరణాగతి పొందాడు. సద్గురువులు ఎప్పుడూ ముందు భగవంతుణ్ణి శరణు పొందుతారు. ఈయన గురువు ఆత్మజ్ఞానానికి వెడుతున్నాడు, వెళ్ళేవాడు సంపూర్ణ శరణాగతి పొందాడనమాట. రాముడే గురువు గనక, ఆయనకి దైవం గనక. నిష్ప్రమాణ శరీరస్సన్ లిలంఘయిషు అర్ణవం బాహుభ్యాం పేడయామాస చరణాభ్యాంచ పర్వతం. ఇప్పుడు ఆయన శరీరం ఎంతుందో ఎవరైనా లెక్క పెట్టగలరా? లేదు. నిష్ప్రమాణము అంటే ఆయన కొలవడానికి టేపులు లేవు. ఏ వ్యక్తినైనా 5 ఫీటా 6 ఫీటా అంటాం కదా, ఈయన ఈ ఫీట్లకి అతీతంగా ఫీట్ చేస్తున్నాడు అక్కడ.
అంత కొలత లేని పరిమితి లేని శరీరాన్ని విపరీతంగా పెంచాడు ఆయన. సముద్రం దాటడానికి సంసిద్ధుడయ్యాడు. ఇప్పుడు ఒక్కసారి చేతులను అని కదిపాడు. దాంతోపాటు కాళ్లతో నేలని కదిపాడు. ఈ చేతులు కాళ్ళు ఒక ఊపు ఊపగానే మొత్తం కొండంతా గదగదలాడిపోయింది. కొంప తీసి భూకంపం వచ్చిందా, మన నేపాల్లో వచ్చిన కంపం లాంటిదని అందరూ కంగారు పడిపోయారన్నమాట. ఓరే బాబోయ్, కొండంతా తన కాళ్లతో ఒక్కసారి ఊపి పారేశాడు. నా అనుమానం అప్పుడప్పుడు ఏ ఆంజనేయుడు లాంటి వాడన్నా ఊపుతున్నారేమో కొండల్ని, అదే భూకంపం అనుకుంటున్నామేమో, మనకి తెలియదు. కానీ మొత్తం మీద ఒక ఊపు ఊపి పారేశాడు ఆయన కొండంతటినీ కూడా. నిజానికి అది అచలం. అచలము అంటే కొండ, పర్వతానికి అచలము అని పేరు. వెంకటాచలము, వెంకట అని పేరు కలిగిన అచలము. తెలియక ఆ వెంకట తీసి చలపర్వతం అంటాం మన వాళ్ళు తెలియక. మా నాన్నగారికి చలపతిరావు అని పేరు పెట్టారు. ఆయన నవ్వి అస్తమాటు అచలం అనాలి, అచలం అంటే కొండ, కానీ కర్మ వెంకటాచలపతి అని పెట్టకుండా ఆ వెంకట తీసి ఉత్తి చలపతి అంటే అసహ్యంగా ఉంటుంది. కొన్ని పేర్లు భ్రష్టనామాలన్నమాట. అందువల్ల ఆ నామాల వల్ల కూడా కీర్తి పొందుతాం అనేవారు ఆయన. సరదాగా ఆయన మీద ఇతరుల మీద వేసేవారు కాదు. నా పేరు చలపతి, కానీ వెంకటాచలపతి అసలు పేరు. ఆ వెంకట తీసి ఉత్తి చలపతి అంటే అర్థమే ఉందానికి, కదిలేవాడు అని అర్థం, కదిలేదానికి మొగుడు అని అర్థం. అంచేత కదిలేదానికి మొగుడు ఏమిట్రా ఇదేం పదం అని భాషా పండితులు గనక కొన్ని కొన్ని శబ్దములు అలా ఆశ్చర్యంగా ఉంటాయి. అచలము అని పేరు పర్వతములకు, కొండకి. ఇది మహేంద్ర పర్వతం, కదలకుండా ఉండవలసిన కొండ. స చచాల అచలశ్చాపి ముహూర్తం కపిపీడిత తరుణాం పుష్పితాగ్రాణం సర్వం పుష్పం అశాతయత్. అది నిజానికి కొండ, కదలదు. అయినా ఈయన ఏం చేశాడు, ఒక ముహూర్తం దాని కాళ్ళతో ఊపేశాడు చేతులతోటి. అలా ఊపగానే కదలకుండా ఉండవలసిన కొండ కూడా కదిలిపోయింది. ఏదో కాళ్ళు వచ్చి వెళ్ళిపోతున్న ఏనుగులో ఉంది కాసేపు. అలా కదిలిపోవడంతో కొండ మీద ఉన్న రాళ్ళు కిందకు పడ్డాయి, దాని మీద ఉన్న చెట్లు కదిలిపోయాయి, ఆ చెట్లకున్న పువ్వులన్నీ జలజల రాలిపోయాయి. మొత్తం కొండంతా పువ్వులు రాలిపోయి సర్వం పుష్పమశాతయత్. ఎవరైనా కొండంతా పువ్వులు పరిచారా, ఇది పూలకొండ అన్నట్టుగా ఉందన్నమాట. అది మామూలు కొండలా లేదు, పూలకొండలో ఉంది. ఎవరైనా మహానాయకులు ఇళ్లకు వస్తున్నప్పుడు ఇంటి ముందు అలా పువ్వులు చల్లుతారే, అప్పుడు కూడా పువ్వులు పూర్తిగా చల్లలేరు. కానీ కొండ మాత్రం ఎక్కడ ఒక్క రాయి కనబడకుండా, నేల కనబడకుండా సర్వము పుష్పమయమైపోయింది. పుష్పములు అలా పరిచినట్టు అయిపోయింది అనమాట. పూలబాట అలా నింపేశాడు ఆయన. కానీ చిత్రం ఏంటంటే పువ్వులు అనుకుని కాలు పెట్టాము, ఆ కింద ముళ్ళు ఉండొచ్చు, రాళ్ళు ఉండొచ్చు, పైకి మాత్రం అలా పువ్వులు కనబడ్డాయిట. తేన పాదప ముక్తేన పుష్పౌఘేణ సుగంధినా సర్వతః సంవృతః శైలో బభౌ పుష్పమయో యథా. ఈయన పాదములతోటి ఆ కొండంతటి కదిపేశాడు. దాంతో ఏమైపోయింది, చెట్లు కదిలిపోయాయి, ఆ చెట్ల నుంచి పువ్వులు రాలాయి. ఈ పువ్వులు గడ్డి పువ్వులు, గుడ్డి పువ్వులు కావు, అన్ని సుగంధ పుష్పాలు. మంచి ఘుమఘుమలాడే మల్లె పువ్వులు, సంపంగి పువ్వులు, మద్ది పువ్వులు, ఇటువంటి అడవులలో ఉండే అనేక విధములైన పరిమళభరితములైన సువాసన మిళితములైన పుష్పములు. ఈ పువ్వులన్నీ కొండంతా పడగానే ఎలా అనిపిస్తున్నది, అబ్బా ఏమి సువాసన, ఏమి సువాసన. ఈ కొండంతా ఎక్కడ చూసినా గంధం చెట్లు పడిపోయాయా, లేక ఎవరైనా వచ్చి ఇక్కడ సుగంధ ద్రవ్యాలు జల్లిపోయారా అని పైనుంచి వెడుతున్న దేవతలు వచ్చి ఆనందంతో అక్కడ కూర్చుని ఆహా అని పీల్చుకుంటూ పోయారు. దూరంగా సముద్రం ఉంది, సముద్రం దగ్గర కొంచెం దుర్వాసన వస్తుంది. ఎందుకంటే కొన్ని చేపలు కుళ్ళి చచ్చి ఉన్నాయి. ఆ కుళ్ళు వాసన అంతా పోయి ఇప్పుడు అంతా వాంచే సువాసన వచ్చేస్తుంది అనమాట. నిమిషాల్లో సువాసన భరితం అయిపోయింది అనమాట. హనుమంతుడు కొండ మీద పువ్వులు పరచడమే కాకుండా అదంతా సువాసనతో నిండిపోయేలా చేసేశాడు. అనగా ప్రయాణమునకు ముందు పువ్వులు పరచడం పూజతో సమానం. ఎక్కడైనా ప్రయాణానికి ముందు సువాసన వచ్చిందంటే, మనం వెళ్ళే రూట్లో ముక్కులకి సువాసన తగిలిందంటే విజయం వస్తుంది. అపశకునాలు ఏంటో తెలుసా, దుర్వాసన రావడం, కుళ్ళు పదార్థాలు ఎదురు రావడం, అది దరిద్రం. కానీ ఈయనకి పువ్వులు వచ్చాయి, సువాసన వచ్చింది అంటే ఇంక వెళ్ళే పనంతా దిగ్విజయమే. ఈ మహావీరుడు మళ్ళీ ఇంకోసారి కొండని అన్నాడు. అనగానే ఆ అడుగున ఉన్న నేల పగిలింది. ఎక్కడో పాతాళ లోకంలో ఉన్న నీరు కూడా పైకి తన్నేసింది. ఓ ఫౌంటైన్ చిమ్మినట్టుగా. బోరు కొట్టినప్పుడు చూసారా మీరు, బయ్యని పైకి నీరు తంతుంది. అలాగా
ఇప్పుడు మనం వేస్తున్నామే సబ్మెర్సిబుల్స్, మొదట్లో బాగా తంతుంది నీరు, తర్వాత ఇక మనం తంతాం దాని వెనకాతల. ఈ నీరు ఒకేసారి కొండ పగిలి పైకి వచ్చేసింది అడుగు నుంచి ఈయన తనడంతో. ఆ నీరు చూడడానికి ఎలా ఉంది? మదం మత్త యవద్వెపహ, ఒక ఏనుగుకి మదపుటేనుగు నుంచి మదజలం కారినట్లుగా ఉందిట. ఏనుగులకి ఈ గండస్థలం నుంచి చెమట కారుతుంది, దానికి మదజలం అని పేరు. ఈ చెమట ఎంత ఎక్కువ కారితే ఏనుగులు అంత బలమైన ఏనుగులు. ఆ చెమట అంటే బాగా ఇష్టపడి తుమ్మెదలు అక్కడ చేరి ఝమ్ ఝమ్ అని పాడుతూ ఈ తుమ్మెదలు ఈ చెమటను పీల్చుకుని తాగుతూ ఉంటాయి. ఇప్పుడు కొండ పగిలి నీరు పైకి వస్తుంటే కొండ ఒక ఏనుగులో ఉంది. ఆ ఏనుగు కుంభస్థలం నుంచి కిందకి కారుతున్న మదజలంలాగా జలం పైకొచ్చింది, పాతాళ జలం పైకొచ్చింది అనమాట. ఓ ఫౌంటైన్ చిమ్మిరెడ్డి చిమ్మేసింది. ఆ జలము కూడా వివిధమైన రంగులతో పైకొచ్చింది, చూడడానికి చాలా ముచ్చటగా ఉంది. పీడ్యమానస్తు బలినా మహేంద్రస్తేన పర్వతః రీతీ నిర్వర్తయామాస కాంచనాంజనరాజతీం. ఇంకా ఆ మహేంద్ర పర్వతం హనుమంతుని చేత పీడింపబడి అడుగున ఉన్నటువంటి బంగారం అంతా పైకి తన్నుకొచ్చేసింది. దాంతో ఎక్కడ చూసినా కాంచనాంజన రాజతి, బంగారపు కాటుకతో నిండిపోయింది. ఎప్పుడూ కూడా ముడి బంగారం ధాతు రూపంలో పైకి వస్తున్నప్పుడు రజన కింద ఉంటుంది. మైసూరు దగ్గర కోలారు గనులు ఉన్నాయి కదా, అక్కడ బంగారం ఏముంటుంది? అంతా కేవలం పొడి పొడిలో ఉంటుంది రజనం. తర్వాత దాన్ని కరగదీసి వడగట్టి కడ్డీల కింద తయారు చేస్తున్నాం తప్ప ఆ బంగారపు పొడి పైకి వస్తే ఎలా ఉంటుంది చూడడానికి అంటే ఎర్రగాను, లేకపోతే ఒక రకమైన సువర్ణవర్ణంలో పసుపు రంగులో వెలిగిపోతున్న కాటుక పూసారా అన్నట్టుగా కొండంతా ఉందన్నమాట. ఇంత బంగారం తన్నింది. ఆ బంగారం ఇప్పుడు లేదు, మీరేం కంగారు పడక్కర్లా వెళ్ళి తీసుకోవడానికి. అయ్యా మనకంటే ముందు ఎవడో పట్టుకుపోయాడు. ముమోచ శిలా శైలో విశాలాహ సమనస్యలాహ మధ్యమేనార్చిచా దుష్టో ధూమరాజీరివానల. ఇంకా ఇక్కడ ఒక తమాషా, అక్కడ కొన్ని రాళ్ళు ఉన్నాయి, వాటికి మనస్సెలలు అని పేరు. ఈ మనస్సెలని ఎర్రని రాయి అంటారు. ఇప్పటికి కూడా చాలామంది ఎర్రగా ఉన్న కొన్ని రాళ్ళు ఆ కొండల్లో ఉన్నాయండి. ఆ రాళ్ళు అరగదీసి కుంకం కింద పెట్టుకునేవారట. సీతాదేవికి ఒకసారి బొట్టు పోయింది. సీతాదేవి అరణ్యవాసంలో రాముడితో పాటు చిత్రకూట పర్వతం మీద ఉండగా ఆవిడ బొట్టు చెరిగిపోతే రాముడు అర్రెర్రే పుణ్యస్త్రీకి బొట్టు పోకూడదు అని ఈ మనస్సెల అనే రాయి అరగదీగా అందులోంచి ఎర్రగా వస్తుంది రజనం. దాన్ని ఆవిడికి బొట్టు పెట్టాడు. ఆ మాట మనకి సుందరకాండలో సీత చెబుతుంది హనుమంతుడికి. అప్పుడు విందురు కానీ మీరు. మనస్సెలంటే ఎర్రని రాళ్ళు అన్నమాట, చాలా అందంగా పగడల్లా ఉంటాయి. ఈ రాళ్ళు పగిలి అందులోంచి పొడి పైకి వచ్చింది. ఆ పొడి ఎలా ఉంది? భగ మండుతున్న అగ్నిజ్వాలలో ఉన్నది. ఆ అగ్నిజ్వాల ఎర్రని మంట తమాషాగా కనపడింది. అది ఎలా ఉందో చెప్పారు. అగ్నిహోత్రుడికి 7 జ్వాలలు ఉంటాయి. అందుకే అగ్నికి ఏమని పేరు? సప్తజిహ్వుడు అని, సప్తజిహ్వా అని. 7 రంగులతో ఉన్న జ్వాలలు వస్తాయి. ఇప్పటికి కూడా కొన్ని రకాలైనటువంటి కొంపలు కాలుతున్నప్పుడు నీలంగాను, బూడిద రంగులోను, పసుపు రంగులోను, ఇంకా ఇలా రకరకాల రంగులు వస్తాయి. వాటికి 7 రంగులని పేరు. ఈ సప్తవర్ణములతో ఉన్న అగ్నిహోత్రుడి జిహ్వలకి ఒక్కొక్క జిహ్వకి ఒక్కొక్క పేరుంది. కాళీ కరాళీచ. మొట్టమొదటి కాళీ అంటే నల్లని రంగు, నీలపు రంగు. నీలంగా గ్యాస్ స్టవ్లో వెలిగేది ఏమిటి? నీలంగానే కదా, అది కాళీ. ఆ రంగులో ఉన్న అగ్నిజ్వాలకి ఏమని పేరు? కాళీ. రెండోది ఏంటి? కరాళి. మూడోది మనోజవాచ. మనోజవము అంటారు. కొంచెం వేగంగా చప 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 శబ్దం చేసుకుంటూ మండిపోతాయి సరే. కొన్ని చోట అగ్నిజ్వాలలు డామ్ డామ్ అని శబ్దం చేస్తున్నట్టుగా రెపరెపలాడిపోయి గాలికి అటు ఇటు కదిలిపోయి వెలుగుతుంది. దానికి మనోజవము అని పేరు అనమాట. ముఖ్యంగా వేసవకాలంలో పూర్వం గృహాలు అంటుకున్నప్పుడు, అడవులు అంటుకున్నప్పుడు, మంచి గాలి వీస్తున్నప్పుడు, బయట యజ్ఞం చేస్తున్నప్పుడు అలా రివ్వున గాలికి అటు ఇటు కదిలిపోతూ మండే మంటలకి మనోజవ అని పేరు అన్నమాట. సులోహితాచ. 4వది సులోహిత. 5వది సుధూమ్రవర్ణ, ధూమ్రవర్ణం. 6వది స్ఫులింగిని. ఇంకా 7వది విశ్వరుచి. ఈ 7 జ్వాలల్లో మధ్యమేనార్చిషాదుష్టో ధూమరాజీరివానల. మనస్సెలలు పగిలి అందులో నుంచి వస్తున్న పొడి రజను మధ్యమ జ్వాల వలె వెలుగుతున్నది అని చెప్పాడు ఇక్కడ. మధ్యమ జ్వాల అంటే ఏం చెప్పాను ఇప్పుడు? ఇందాక మీకు చెప్పిన కాళీ, కరాలి, ఈ మనోజవ, సులోహిత, ధూమ్రలోచన, స్ఫులింగిని, విశ్వ రూప అనే వాటిల్లో మధ్యలో ఉన్నది సులోహిత. లోహితము అంటే ఎరుపు. సులోహిత అనేటటువంటి జ్వాల ఎర్రగా మండుతుంది.
అగ్నిహోత్రములో నుంచి సులోహిత అనే జ్వాల బయటకొచ్చి వెలుగుతోందా అన్నట్టుగా మనస్సెల పగిలి అందులో నుంచి ఆ ఎర్రని పొడి రాతి పొడి పైకి వచ్చింది అనమాట. ఎర్రని రాతి పొడి అలాగ వెదజల్లబడింది. అంత భయంకరమైన అగ్నిజ్వాలను చూచి ఓరి బాబోయ్, అగ్నిహోత్రుడు సప్తచిహ్వలు జాచి వస్తున్నాడేమో, ఆ 7 నాలుకల్లో మధ్య నాలిక మరింత ఎర్రగా ముందుకు వస్తోంది, మనం ఎక్కడ కాలిపోతామో అని జంతువులు హడిలి పారిపోయాయి. హరిణా పీడ్యమానేన పీడ్యమానాని సర్వతః గుహావిష్టాని సత్వాని వినేదుః వికృతైశ్వరైః. ఈ కొండంతా హనుమంతుడు కదిలించేయటంతో కొండ గుహలు కదిలిపోయాయి. ఆ కొండ గుహల్లో ఉండే జంతువులైతేనేమి, రాళ్ల కింద ఉన్నవైతేనేమి, కొండల్లో ఉన్న పుట్టల్లో ఉన్న జంతువులైతేనేమి, ఇంకా ఇందాక చెప్పాంగా గంధర్వులు, యక్షులు, కిన్నరులు వంటి వాళ్ళు కొండ గుహల్లో భార్యలతో వచ్చి పిక్నిక్ పార్టీ చేసుకుంటున్నారు. వీళ్ళందరూ ఈ కొండ కదిలిపోవడంతో ఓరి బాబో అని కంగారు పడిపోయి ఏదో ప్రపంచ ప్రళయం వచ్చిందిరా అని వికృతమైన స్వరాలతో అరిచారు. అంటే ఒకేసారి సింహాలు, పులులు, ఏనుగులు, లేళ్లు వంటి జంతువులు, సర్పాలు, వీటితో పాటు అక్కడ ఉన్నటువంటి విద్యాధరాదులు అందరూ అరవడంతో ఆ శబ్దములన్నీ భయంకరమైన వికృత స్వరాలుగా పైకి లేచిపోయాయి. సాధారణంగా జీవులందరికీ ఓ భయం ఉంటుంది. ఏదన్నా వస్తే ముందు అరుస్తారు. బస్సే ఉంది, సడన్గా బ్రేక్ కొడితే బాబోయ్ అంటారా లేదా? వాడు ఇంకా ఎందుకు బ్రేక్ కొట్టాడో, ఇంకా ఏం జరిగినా జరగకపోయినా అప్రయత్నంగా మన నోటి నుంచి ఒక భీతితో కూడిన శబ్దం వస్తుంది, భీకర శబ్దం. అది భయంకర ధ్వని. ఇప్పుడు ఈ జంతువులన్నీ ఒకేసారి దేవతలతో కలిపి వికృత స్వరాలు చేశారట. బాబోయ్ అంటే బాబోయ్, బాబోయ్ అంటే బాబోయ్. హాయిగా సుఖంగా వేసవకాలంలోనూ, ఇంకా ఈ వసంత ఋతువుల్లోనూ, శరదృతువులోనూ అందరితో కలిసి కాలక్షేపం చేద్దామని వచ్చాం. ఇక్కడికి వచ్చినా సరే మనకి రామేశ్వరం వెళ్ళినా శనేశ్వరం దక్కలేదట. హాయిగా సుఖంగా బతుకుతూ ఉన్నటువంటి కొండను ఎవరో పగలగొట్టేస్తున్నట్టున్నారా బాబోయ్, ఏ భూతం వచ్చి పడిందో అని ఎవరికి వాళ్లే ఆర్తనాదాలు చేసుకుంటూ లేచిపోయారు. ఈయన ఏం చేశాడప్పుడు ఒక్కసారిగా సమహాన్ సప్త సన్నాద శైలపీడా నిమిత్తజ పృథివీం పూరయామాస దిశశ్చ ఉపవనానిచ. ఈ మహావీరుడు ఇంకా ఇంకా భూమిని కదిలిస్తూ ఉంటే కొండని ఈ శైలం మొత్తం పీడింపబడిపోయి, ఈ శైలం పీడింపడం వల్ల అందులో ఉన్న ప్రాణులందరూ అల్లరి చేయగా, గోలగోల చేసేగా ఈ అరుపులతో లోకమంతా నిండిపోయింది. అరుపు ఎక్కడో కొండ మీద అరుస్తున్న అరుపులు అక్కడ నుంచి 80 మైళ్ళ దూరంలో ఉన్న గ్రామాలకి, పట్టణాలకి వ్యాపించింది, ఆకాశానికి వ్యాపించింది. అంటే అంత అరిచారన్నమాట వాళ్ళు. దిశశ్చ ఉపవనానిచ పృథివీం పూరయామాస. దిక్కులంతటా వ్యాపించింది. మొత్తం గాల్లో ఆ శబ్దం వెళ్ళిపోయింది. భూమండలం అంతా వ్యాపించింది. క్రమంగా భూమండలం అంతా కూడా ఈ శబ్దంతో నిండిపోయింది. అంతకంతకి కంగారు పడి అరిచేశారు వాళ్ళంతా. ఎంతలో పాపం చాలా కాలం నుంచి ఆ కొండ మీద ఎవడు చంపేవాడు లేడు, మంత్రాలు వేసేవాడు లేడు, పట్టుకునేవాడు లేడని పాతాళ లోకం నుంచి వచ్చిన పెద్ద పెద్ద 5 పడగలు, 10 పడగలు, 100 పడగలు, 105 పడగలు కలిగిన పాములు మహాకాలం నుంచి నివసిస్తున్నాయి కొండ మీద. ఆ కొండ కింద పెద్ద పెద్ద పుట్టలున్నాయి, బండరాళ్ల కింద బిలములు ఉన్నాయి, గుహలున్నాయి. ఈ గుహలలోనూ, బండరాళ్ల కింద, పుట్టలలోనూ, ఇంకా ఎక్కడెక్కడో ఉన్న అగాధమైన ప్రాంతాలలోనూ ఆ కొండల్లో కొన్ని వేల సర్పాలు, భయంకర విషసర్పాలు, పెద్ద పెద్ద పడగలు కలిగినవి, ఎర్రని పాములు, పసుపచ్చ రంగు పాములు, నల్లని పాములు, గోధుమ వర్ణంలో ఉన్న పాములు, తెల్లని పాములు, ఇలాంటి పాములన్నీ నిద్రపోతున్నాయి. అవన్నీ సుఖంగా పడుకుని చుట్టలు చుట్టుకుని ఉండగా ఈ హనుమంతుడు కొండంతా ఒక్కసారి హుమ్మని ఊపగానే ఈ మొత్తం కొండ కదిలిపోయి పుట్టలన్నీ పగిలిపోయాయి, బిలములన్నీ బయటికి వచ్చేసాయి, రాళ్లు పగిలాయి. ఈ రాళ్లు పగిలి కింద నిద్రపోతున్న పాములు నెత్తి మీద పడ్డాయి. వాటి శరీరం అంతా నలిగిపోయింది, కంగారు పడిపోయాయి. దాంతో అవి ఏం చేశాయిట, శిరోభి పృథిభి సర్పాహ వ్యక్త స్వస్తిక లక్షణై వమంత పావకం ఘోరం దదంసుర్ దశనైశిలాహ. ఈ పాములకి పడగలు పగిలి కంగారు పడిపోయి, తోకలు నలిగిపోయి, శరీరం అంతా కూడా ఒక రకమైన బాధకు గురైపోయింది. దాంతో బయటకు వచ్చేసాయి. వచ్చి ఠోక్కని కాటేసాయి. ఆ కాటేసిన చోట స్వస్తిక చిహ్నం పడిపోయిందిట. ఆ పాములు రాళ్ల మీద కాటేయడంతో మనం
స్వస్తిక అని ఒక చిహ్నం ఉన్నది. ఇప్పటికి కూడా ఎలక్షన్లో ఆ స్వస్తిక్నే వాడతారు. ఆ స్వస్తిక చిహ్నములు అక్కడ పడ్డాయి. అసలు పాములకి పైన స్వస్తిక చిహ్నం ఉంటే గొప్ప పాములని పేరు. అటువంటి మంచి స్వస్తిక చిహ్నములు కలిగిన పాములు కాటువేయగానే మొత్తం రాళ్ళు నేల ఈ చిహ్నములతో నిండిపోయాయి. అన్నీ ఓట్లేసినట్టు అయిపోయింది అనమాట వరసగా. దాంతోపాటు వమంతః పావకం ఘోరం దదంసుర్దశనైశిలాహ. ఈ బాధ తట్టుకోలేక పళ్ళు పటపట కొరుకుతూ ఆ కోరలతో రాళ్లని కాటేశాయి. కాటేయడానికి ఎవరు లేరుగా అక్కడ, అందుకని రాళ్ల మీద బుస్ బుస్ హోక్ అని కాటేశాయి. కాటేయడంతో ఆ విషము నుంచి అగ్నిజ్వాలలు పుట్టి రాళ్ళు ఫెటిల్ ఫెటిల్ అనే శబ్దంతో పగిలి ముక్కలై తుక్కుతుక్కైపోయాయి. అంటే ఎంత భయంకరమైన విషమో! ఆ విషం దెబ్బకి రాళ్ళు కూడా పగిలి ఇంతంత ముక్కలై పడిపోయాయి. ఆ పాముల నోళ్ల నుంచి వస్తున్న విషముతో పాటు అగ్నిజ్వాలలు కూడా బయటకు వచ్చి దగ్గరలో ఉన్న చెట్లు పొదలు గడ్డి కాలి బూడిదైపోయాయి ఆ విషాగ్ని జ్వాలలకి. అంతలాగా బుస్సుమని కాటు వేసేసాయి. ఇంకా అక్కడతో ఆగలేదట. తాస్తదా స విషైర్ దష్టాహ కుపితైస్తైర్ మహాశిలాహ జజ్జలు పావకోద్యబ్దాహ బిబిధుశ్చ సహస్రథాహ. ఈ పాములు అంతకంతకీ కోపంతో కాట్లు వేస్తుంటే పెద్ద పెద్ద బండరాళ్ల మీద ఈ అగ్ని పట్టుకున్నది, ఈ విషాగ్ని. దాంతో రాళ్ళు ఎర్రగా నిప్పు కణికలు అయిపోయాయి. మీరు చూసారో లేదు, అప్పుడప్పుడు యజ్ఞగుండంలో మనం వేసే పుల్లలు ఎర్రని నిప్పులు అయిపోతాయి. అవంటే కట్టెలు. కానీ ఇక్కడ రాళ్ళు కూడా ఈ పాముల విషం వల్ల అవి కూడా ఎర్రగా మారిపోయాయి, నిప్పు కణికలు అయిపోయాయి. ఎవడన్నా రాయిని ముట్టుకున్నాడా ఆ క్షణమే భస్మం అయిపోతాడు. అంతంత పెద్ద పెద్ద నిప్పు ముద్దలైపోయాయి. క్రమంగా నిప్పు ముద్దలు కరిగిపోయి లావా ప్రవహించినట్టుగా కిందకి అగ్నిరసం ప్రవహించడం మొదలుపెట్టింది. ఇంకా కొన్ని బండరాళ్ళు అయితే బిబిధుశ్చ సహస్రథ, ఒకటి కాదు రెండు కాదు వేల కొలది ముక్కలై చిన్నాభిన్నమై బాంబులు పెట్టి పేలుస్తున్నప్పుడు కొండరాళ్ళు పైకి ముక్కలు ముక్కలు ఎగిరిపోయినట్లుగా ఆకాశం ఎంత ఎత్తు లేచిపోయి కింద పడుతున్నాయి. ఈ రాళ్ళు ముక్కలై ఆకాశానికి ఎగురుతూ ఉంటే పైన ఎగురుతున్న దేవతల విమానాలు పడిపోయాయి. ఎగురుతున్న వాళ్ళ మీదకి తగిలి బాబోయ్, ఆకాశంలో ఎగురుతూ ఉంటే కూడా మనకేవో బాంబులు తగులుతున్నాయిరా, ఫిరంగు గుళ్ళు తగులుతున్నాయిరా అని ఎవడికి వాడు అడిలిపోయారు. విద్యాధరులు మొదలైన వాళ్ళు దూరంగా పారిపోవడం మొదలుపెట్టారు. ఈ బాధ తట్టుకోలేక ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోయి కుమ్మేసుకుంటూ ఒకదాన్నోటి కొట్టుకుంటూ ఈ పాములు ఎటెళ్లాలో తెలియక లొంగలు చుట్టుకుంటున్నాయి. బాగా స్నానం చేశాక తడిపిన తువ్వాలు పిండేస్తాం చూసారా, అలా పిండి ముద్ద చేసినట్టుగా పాములు ఒకదాన్నోటి లొంగలు చుట్టుకుని పిండి ముద్దలై పారిపోవడం మొదలెట్టి ఇంత పాములన్నింటినీ ఒక క్షణకాలం ఊపి పారేశాడు ఆయన. ఇంకా విచిత్రం చెప్పమంటారా, యాని త్వౌషధజాలాని తస్మిన్ జాతాని పర్వతే విషఘ్నాన్యపి నాగానాం నశేకుస్యమితుం విషం. అక్కడ కొన్ని మూలికలు ఉన్నాయి. ఆ మూలికలను ఏం చేసేవారట, ఎవరినైనా పాము కాటేస్తే ఆ మూలిక ముక్కు దగ్గర పెట్టేవారు. పెట్టగానే విషం విరిగి వాడు బతికేవాడు. భయంకరమైన విషమునకు విరుగుడిచ్చే మూలికలవి. ఆ మూలికలు కూడా ఇప్పుడు ఈ పాములు కోపంతో కాటేస్తుంటే విషాన్ని ఉపశమింప చేయలేక అవి కూడా కాలిబూడిదైపోయాయి. అనగా భయంకర విషానికి విరుగుడినిచ్చే ఓషధులను కూడా కాల్చేయవి. ఎందుకు కాల్చేయంటే అంత కోపం, అంత తెక్కొస్తే ఏదైనా చేస్తారు. ఓషధీ తీగలను కూడా లతలను కూడా కాల్చి బూడిద చేశాయి. మొత్తం మీద పాముల విషమును అవి కూడా ఉపశమింప చెయ్యలేకపోయాయి. ఇంత ప్రళయం ఒక క్షణకాలం జరిగింది. ఇంకా ఉంది అద్భుతమైన వర్ణన. ఆ విశేషాలతో హనుమంతుని యొక్క అపార బల సంపదతో రేపు మళ్ళీ మనం కలుసుకుందాం యథాప్రకారంగా 6:30కి. అంతవరకు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు.